ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న నవరత్నాలలో ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది. రాజ్యసభలో ఉన్న పండితులందరినీ పిలిచి రామాయణంలో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది అని ప్రశ్నించారు. ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణ్యాలు ఇస్తాము అని ప్రకటించారు. ఈ శ్లోకాన్ని రామాయణం నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు విక్రమాదిత్యుడు 40 రోజులు గడువు ఇచ్చాడు. విక్రమాదిత్యుని రాజ్యసభలో వరరుచి అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి ఆ 1000 బంగారు నాణ్యాలు ఎలాగైనా సంపాదించాలి అని కోరిక కలిగింది. అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాలు తిరుగుతూ రామాయణంలో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరు పండితులను అడగడం మొదలుపెట్టాడు. అయితే అతనికి రామాయణంలో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పడం సాధ్యం కాదు అన్న సమాధానమే దొరికింది. 40 రోజుల్లో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకు 2 వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు. వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ మాటల్లో రామాయణంలో ప్రముఖమైన శ్లోకం మాం విద్ది అని చెప్పింది. ఆ సంభాషణ విన్న వరరుచికి ఎంతో ఆనందం కలిగింది. అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్ళి ఆ ముఖ్యమైన శ్లోకం ఏదో చెప్పాడు. ఆ శ్లోకం ఇది: రామం దశరథం విద్ధిమాం విద్ది జనకాత్మజం అయోధ్య మటవీం విద్ది గచ్చదాత యథాసుఖం. ఆ శ్లోకాన్ని విన్న విక్రమాదిత్యుడు ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అని అడిగాడు. అతను చెప్పిన 18 రకాలైన అర్థాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైన శ్లోకంగా భావించి అతనికి 1000 బంగారు నాణ్యాలు బహుమతిగా ఇచ్చాడు. రాముడు అరణ్యాలకు వెళ్తున్నాడు అని తెలిసి లక్ష్మణుడు తాను కూడా అరణ్యాలకు బయలుదేరుతూ తన తల్లి సుమిత్ర ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధానం ఈ శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం: లక్ష్మణ, రాముడే దశరథుడు అనుకో, సీతనే నేను సుమిత్ర అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా అని అర్థం.